ధనుస్సు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతూ ఉంది. ధనుస్సు రాశి వారికి గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. సంతోషాన్నిచ్చే గురుడు 6వ స్థానంలో, రాహుకేతులు 4, 10 స్థానాలలో, శని శుభస్థానంలో ఉండటం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వారి సంవత్సరం రాణిస్తారు. 3 పువ్వులు 6 కాయలు. శని శుభస్థానం ఉండటం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో వారికి కూడా యోగదాయకమే. ధనయోగ భోగ భాగ్యాలు మొత్తం కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు మొత్తం కూడా కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. సంకల్ప సిద్ధి, వ్యవహారాలు మొత్తం కూడా జయాన్ని కలిగి ఉంటాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తూ ఉంటారు. ప్రయత్నాలకు సన్నిహితులకు సహకారం మొత్తం కూడా అందిస్తూ ఉంటారు. అదేవిధంగా సన్నిహితుల యొక్క సహకారం మీకు బాగా ఎక్కువగా అందుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ యోగం, శుభయోగం. అదేవిధంగా మీ చొరవతోనే ఒకరికి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. గృహ మార్పు అనివార్యం. గృహ యోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి. గృహ మార్పులు ఈ సంవత్సరం మీకు కలిసి రావు. విలువైన వస్తువులు, నగదులు మొత్తం కూడా దొంగల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. దంపతుల మధ్య సఖ్యత, గృహంలో ప్రశాంతతని నెలకొంటూ ఉంటుంది. చర ఆస్తుల విషయంలో, కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది. దళాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకి పదవి యోగం. ఉపాధ్యాయులు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. పదవులు, సభ్యత్వాల మొత్తం కూడా స్వీకరిస్తారు. వ్యాపారాల మొత్తం కూడా లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాల మొత్తం కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి 2వ పంట ఆశించిన దిగుబడి అనేది ఇస్తూ ఉంటుంది. పంటకు తగినటువంటి మద్దతు ధర పొందుతూ ఉంటారు. సంకల్ప సిద్ధితోని ముందుకు వెళ్తూ ఉంటారు. శివ దర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణ రాశి వారికి శుభదాయకం. ఇక కాంట్రాక్టు, వ్యాపార నమూనాలకి నిర్మాణాలు మొత్తం కూడా ఊపందుకుంటూ ఉంటాయి. టెండర్లు, కాంట్రాక్టులు మొత్తం కూడా దక్కించుకుంటూ ఉంటారు. విద్యార్థుల విదేశీ విద్య ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ మొత్తం కూడా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి.